శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గుజరాత్ అహ్మదాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బజాజ్ సూపర్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియాలో చెలరేగే మంటలు ఒక్కసారిగా సులిటే బిల్డింగ్ 3వ అంతస్తులో ప్రమాదం మొదలైంది. అయితే క్షణాల్లో వ్యవధిలో బిల్డింగ్ మొత్తానికి మంటలు వ్యాపించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సమాచారం అందుకున్నటువంటి వెంటనే రంగంలోకి దిగారు ఫైర్ సిబ్బంది. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్లతో తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. బిల్డింగ్ లో ఉన్న వారిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ ని చేపట్టారు. ప్రధానంగా పారిశ్రామిక ఏరియా కావడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన కూడా మొదలైంది. ఎక్కువ మంది అహ్మదాబాద్ లో పారిశ్రామిక రంగంలో పనిచేసేటువంటి కార్మికులు ఉంటూ ఉంటారు. పరిశ్రమలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉంటుంది. సో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, ఆ మంటలు భారీగా వ్యాపించడం, దట్టమైనటువంటి పొగ అలుముకోవడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఉక్కిరి బిక్కిరికి గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బిల్డింగ్ లో ఉన్నటువంటి వారిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చేందుకు మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షణాల వ్యవధిలో బిల్డింగ్ మొత్తానికి మంటలు వ్యాపించడం పైన మాత్రం కలకలం రేపుతుంది. కానీ ఈ ప్రమాదానికి గల కారణాలపైన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమా లేదా ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, అహ్మదాబాద్ లో భారీ అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటి? ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే గుజరాత్ లో ఎందుకంటే అహ్మదాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా సులభ బిల్డింగ్ సంబంధించినంత వరకు కూడా 3వ అంతస్తులో ఈ ప్రమాదం మొదలైంది. క్షణాల్లో బిల్డింగ్ మొత్తం కూడా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితితో కనిపిస్తోంది. ఈ మంటలు ఇంకా వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఫైర్ ఫైటర్స్ పొందినటువంటి సమాచారం మేరకు వెంటనే రంగంలోకి దిగారు ఫైర్ సిబ్బంది. అయితే మంటలను అదుపు చేసేందుకు ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటుగా ఫైర్ ఇంజన్లు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే మరీ ముఖ్యంగా బిల్డింగ్ సంబంధించినంత వరకు కూడా 3వ ఫ్లోర్ లో ప్రారంభమైనటువంటి అగ్ని ప్రమాదం మొత్తం బిల్డింగ్ అంతటినీ కూడా మంటలు వ్యాపించినటువంటి సిచ్యువేషన్ లో బిల్డింగ్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు బయటకు తీసుకొచ్చేందుకు గాను. కాకపోతే ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో పూర్తిగా కూడా ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించినంత వరకు కూడా అత్యంత సున్నితమైనటువంటి కెమికల్స్ కానీ లేకపోతే ఫైర్ ఏదైతే అగ్నికి ఆవుతయ్యేటటువంటి మెటీరియల్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం కావడం, దాంతో పాటుగా ఆ బిల్డింగ్ లో 3వ ఫ్లోర్ లో వచ్చినటువంటి మంటలు పూర్తిగా బిల్డింగ్ మొత్తానికి వ్యాపించినటువంటి పరిస్థితి. అయితే బిల్డింగ్ కి సంబంధించినంత వరకు కూడా లోపల ఎంతమంది ఉన్నారని దానిపై పూర్తి వివరాలు లేనప్పటికీ కూడా ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులతో పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది కనిపిస్తామని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఫైర్ కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా అక్కడ చేరుకున్నారు. మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో భాగంగానే ఒక పక్క అదుపు చేస్తూ మరీ ముఖ్యంగా బిల్డింగ్ లో ఉండేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ కూడా ప్రారంభించినటువంటి సిచ్యువేషన్. అయితే ప్రజెంట్ అయితే మంటల తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి ఫైర్ సేఫ్టీ అధికారులు పూర్తిగా అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దీనిపైన కేసులు మొదలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అహ్మదాబాద్ అంటేనే పూర్తి స్థాయిలో పారిశ్రామికీకరణ జరిగినటువంటి ప్రాంతంతో పాటుగా పరిశ్రమల అధిక సంఖ్యలో ఉండేటువంటి ప్రాంతంగా మనం చూస్తుంటాం. అయితే ఈ పరిశ్రమలు చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదం పూర్తి స్థాయిలో ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? గుజరాత్ కు సంబంధించినంత వరకు కూడా అహ్మదాబాద్ దేశవ్యాప్తంగా కూడా పారిశ్రామికీకరణ ముందుందని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యధిక పరిశ్రమలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం. పారిశ్రామిక వాటిలో ప్రమాదం సంభవించినటువంటి నేపథ్యంలో పక్కన ఉండేటటువంటి మిగిలినటువంటి బిల్డింగ్లకి ఎక్కడ కూడా ఈ మంటలు వ్యాపించకుండా ఉండే విధంగా కూడా ఇప్పటికే ఫైర్ ఫైటర్స్ సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తామని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకున్న దగ్గర నుంచి కూడా మంటలను ఆపడంతో పాటుగా ఎవరైతే చుట్టుపక్కల ప్రాంతాలు ఉండేటటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి కంపెనీలు కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎవరెవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటే కూడా ఇప్పటికే చెప్తూ వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు మంటలను అదుపు చేస్తూనే లోపల సిబ్బందులు కానీ లోపల ఎవరైతే బిల్డింగ్ కి సంబంధించినంత వరకు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడంతో పాటు లోపల వాళ్ళని ఒక్కొక్కరుగా ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు
మంటలు బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. కాకపోతే ఈ మంటలకు సంబంధించినంత వరకు కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో అనిపై మొత్తం పోలీసులు విచారణ ప్రారంభించారు. మరి ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఇటువంటి ప్రమాదాలకు సంబంధించినంత వరకు కూడా ఖచ్చితమైనటువంటి గైడ్ లైన్స్, ఎందుకంటే ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులతో పాటు ఖచ్చితంగా ఒక కంపెనీకి సంబంధించినంత వరకు నామ్స్ ఉండేటటువంటి పరిస్థితి, ఫైర్ అండ్ సేఫ్టీ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి స్టేట్ ఉంటుంది. దానికి సంబంధించినంత వరకు ఎటువంటి అనుమతులు తీసుకున్నారో, ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినంత వరకు ఎటువంటి ఎక్విప్మెంట్ ఉన్న దానితో కూడా పూర్తి విచారణ జరుగుతుంది. దాంతో పాటుగానే ప్రజెంట్ ఉండేటటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే 3వ ఫ్లోర్ లో వచ్చినటువంటి మంటలు పూర్తిగా వ్యాపించడానికి గల కారణాలపై కూడా పోలీసులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ తో పాటుగానే మరొకవైపు పోలీసులు అగ్ని ప్రమాదంపై విచారణ కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే అక్కడ ఉండేటటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపడంతో పాటుగా లోపల ఉండేటటువంటి సిబ్బందిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరి ముఖ్యంగా ఈ మంటలు మిగిలినటువంటి ప్రాంతాలకి అంటకుండా ఉండే విధంగా కూడా ఫైర్ ఫైటర్స్ అయితే మాత్రం పూర్తిగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఎస్ రైట్ భరత్, థ్యాంక్ యూ. గుజరాత్ అహ్మదాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బజాజ్ సూపర్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సొలిటైర్ బిల్డింగ్ 3వ అంతస్తులో ప్రమాదం మొదలైంది. క్షణాల వ్యవధిలో బిల్డింగ్ మొత్తానికి మంటలు భారీగా వ్యాపించడం జరిగింది. ఇక వెంటనే సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్లతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బిల్డింగ్ లో ఉన్నటువంటి వారిని సేఫ్ గా బయటకు తెచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పారిశ్రామిక ఏరియా కావడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇతర పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా రెస్క్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో ఫైర్ ఇంజన్ల సహాయంతో అక్కడ మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రాణ నష్టం సంభవించకుండా ఆ పరిశ్రమలో చిక్కుకున్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారిని బయటకు తీసుకొచ్చేటువంటి సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నాయి.